వేడి వేడి అన్నంలో చేపల పులుసు, చేపల ఫ్రై. చేపల పులుసు, చేపల ఫ్రై. ఎలా ఉంటే హాయ్ అండి, చేపల పులుసు చేసుకుందాం. నేను తిని చాలా రోజులైంది, చాలా రోజులు కాదు, 1 month పై అయింది. శ్రావణ మాసం అంతా ఏం తినలేదు. ఈరోజు తింటున్నా చేపల పులుసు. ఇవి కానగడతలు, ఇవి వేపుడు చేసుకుందాం. ఇవి మిక్సీ పడదాం. టమాటా, ఉల్లిపాయలు, బిర్యానీ స్పైసెస్, లవంగా, దాల్చిన చెక్క, వీటిని ఏంటంటారో తెలీదు, ఇది ధనియాలు మిక్సీ పట్టేద్దాం వీటిని. కొన్ని చేపలు ఫ్రై, కొన్ని చేపలు పులుసు కదా, కొన్ని చేపలు తీసేద్దాం ఫ్రైకి. వీటికి పులుసు కాబట్టి వీటికి ఇప్పుడు ఉప్పు కారం రాసి ఉంచితే పులుసులో వేసేటప్పుడు బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మళ్ళీ పులుసులో వేసుకోవచ్చు చేపలకి. ఈ కారంలో కొన్ని మసాలా సామాన్లు వేస్తామన్నమాట, అందుకే నేను మసాలా తగ్గించే వేసాను. గసగసాలు కూడా ఇందులో వేసుకుంటామన్నమాట. అందుకే నేను చేపల పులుసు చేసిన, చికెన్ కర్రీ చేసిన, మటన్ కర్రీ చేసిన గసగసాలు ఎక్కువ వాడను. కారం కొంచెం కలిపిస్తుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ హీట్ అయింది, ఆయిల్ వేసుకుందాం. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది, ఈ పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయినంత వరకు కలుపుదాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడించి పెట్టాను కాబట్టి నేను ఉల్లిపాయలు గ్రైండ్ చేసేటప్పుడు నేను వేయలేదు. ఆయిల్ పైకి తేలినంత వరకు సిమ్లో పెట్టి దగ్గరికి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు, ఈ ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మీకు పులుపు తగ్గ చింతపండు పులుపు తీసుకోవాలి. చూడండి, బాగా వేగింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపిసుకొని ఉప్పు కారం రాసుకొని చేపలు వేసుకుందాం. ఒకసారి మూత పెట్టి 1 minute అలా ఉంచేద్దాం. తీసి ఒక్కసారి చేపలు ఇలా కలిపి ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకొని చింతపండు పులుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. చేపల్లో ఉప్పు వేసుకుందాం కదా, మళ్ళీ తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు. కారం, పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుతాం. చింతపండులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఒక్కసారి గరిటె పెట్టకుండా ఇలా తిప్పేసి సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవడమే. కొంచెం మరిగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. చేపల పులుసు మరుగుతుంది కదండి, ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలిపి ఆయిల్ చూసారా వస్తుంది పైకి, ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలాలి. తర్వాత అప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి పులుసుని. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడదాం. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఉప్పు కారం అంతా బాగానే సరిపోయింది.
దగ్గరికి అవ్వాలి కాబట్టి మూత తీసి ఉంచేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెడదాం. దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుందాం. చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో తింటే సూపర్. దగ్గరికి అయిపోయింది చేపల పులుసు. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి వేసుకుందాం. దగ్గరికి అయినంత వరకు అలా ఉంచుదాం. అంటే మీరు పులుసు క్వాంటిటీ ఎంతవరకు అయితే అంతవరకు చూడండి. చేప ఎక్కడ ఎరగదు. మీకు అసలు నేను ఎక్కడ గరిటె పెట్టలేదు. గులిబిందెల పులుసు అసలు పులుసులో చేప ఎక్కడ ఎరగలేదు చూసారా.